మీరు ఏ పాలైనా సరే పాలన్నీ పాడైపోయి అనుకుంటున్నాం మనం. సో ఆ పాలు తాగడం వల్ల మనకి కానీ మన తర్వాత తరానికి కానీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే పాతకాలంలో అందరూ వాడేది కాబట్టి ఇది చాలా అద్భుతం. ఇది అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. అంటే మనిషి 100 ఏళ్ళు హాయిగా జీవించాలనేది మన వేదవాక్కు. అంటే 100 ఏళ్ళ జీవితంలో బాల్యం, యుక్త వయసు, మధ్య వయసు, వృద్ధాప్యం ఇలా మనం 4 భాగాలుగా చెప్తారు. అయితే ఏ వయసులో జరగాల్సిన మార్పులు ఆ వయసులో ఈ శరీరానికి మార్పులు వస్తుంటాయి. అలాంటిది అంటే యుక్త వయసులో ఏమి వస్తాయి? యుక్త వయసులో హార్మోన్స్ సహజంగా వస్తాయి. అయితే బాల్యంలో అందరూ బాల్య దశలో ఒకలాంటి ఫిజికల్ బాడీ ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. అప్పుడుండే బాల్యం అంతా ఒకలా నడుస్తుంది. తర్వాత యుక్త వయసు వచ్చాక అప్పుడు కొన్ని మార్పులు వస్తాయి. అలాగే దాన్ని బట్టి ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత మధ్య వయసు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడో యుక్త వయసులో రావాల్సిన లక్షణాలు మనకి అతి చిన్న వయసులో వచ్చేస్తున్నాయి ఈ కాలంలో. చాలామంది చెప్తున్న సమస్య మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనకి ప్రాక్టికల్గా అందరికీ అనుభవం ఉంటుంది. ఎప్పుడో 18 ఏళ్ళకి రావాల్సిన 16 ఏళ్ళు అమ్మాయిలు, 15, 16 అమ్మాయిలు, 18, 19 ఆ ఏజ్లో మా అబ్బాయిలకి రావాల్సిన ఈ యుక్త వయస్సు లక్షణాలు ముందుగానే 7-8 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. ఇది పెద్ద సమస్య ఇప్పుడు అందరికీ. అంటే మానసికంగా వస్తున్నాయి అనుకుంటే, మానసికంగా వస్తున్నాయంటే కారణం అనుకుంటాం ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చాయి, అన్నీ ఈ టీవీలు, సెల్ ఫోన్లు, ఈ నెట్ ప్రపంచం, సామాజిక మాధ్యమాలు అంటారు కదా, ఇవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. అవి చూసి మానసికంగా మారుతున్నారు అనుకుంటున్నాం మనం. కానీ ఫిజికల్గా మార్పులు వచ్చేస్తున్నాయి. 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉండాల్సిన అమ్మాయిలు ఈ 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు లోపే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ముందేగానే మెచ్యూర్ అయిపోవడం, లేకపోతే అసలు అవ్వకపోవడం. సో ఇవన్నీ కారణాలు. సో ఎందుకు ఇలా అవుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరు పెద్ద కారణాలు చెప్పరు. ఇవి ఏం చెప్తారు? టెస్టులు చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది, హార్మోన్ ట్యాబ్లెట్స్, దానికి సంబంధించిన ట్రీట్మెంటు, మందులో ఇస్తారు. కానీ ఎప్పుడు మనం చూడలే. మన భారతదేశంలో మనం ఎప్పుడూ ఇలాంటి అనుభవం మనకు లేదు. అసలు ఇలాంటి సమస్య వస్తుందని కూడా తెలియదు. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది అందరూ. అసలు ఇంతలా వచ్చేయడానికి కారణం ఏంటి? అసలు బాల్యంలోనే యుక్త వయసు వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు వస్తుంది అలా? ఎప్పుడైనా ఆలోచించాం మనం? ఆలోచించలే. దీనికి కారణం ఎప్పుడైనా ఆలోచించాం మనం? మన పూర్వీకులకి మనకి లేనిది ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడైనా కారణం ఆలోచించడం మనం. దానికి కారణం వెతకట్లే, పరిష్కారం వెతుకుతున్నాం వచ్చేసాక. కారణం తెలియకుండా, కారణాన్ని మనం ఆపకుండా పరిష్కారం ఎంత చేసినా ఉపయోగం లేదు. పరిష్కారం మన వరకు అవుతుంది, మన తర్వాత తరానికి ఏముండదు కదా. అందుకే ఏంటంటే కారణం ఏంటంటే, పెద్ద కారణం ఫస్ట్ చెప్పేపోయేది ఈ ఆర్టిఫిషియల్ మిల్క్, ప్యాకెట్ పాలు. ఏ పాలు అయితేనే పాలు, మెయిన్గా ప్రధానంగా పాలు, మనకు వచ్చే పాలు. రెండోది మాంసాహారం. మాంసాహారం అంటే ఈ బ్రాయిలర్, పౌల్ట్రీస్లో ఉన్న చికెన్. సో ఇవి రెండే మెయిన్ కారణం, అందులో పాలు ముఖ్యంగా. ఎందుకంటే మనకు పూర్వం పాలు ఎలా వచ్చాయి? మనం పితుక్కుని తెచ్చుకునేవాళ్ళం. అంటే ఆవులు సహజంగా గడ్డి మేసి వచ్చేవి. వచ్చిన తర్వాత పాలు ఇవ్వడం కోసం దానా పెట్టేవారు. ఆ చిట్టో దానా కుడితో పెడితే తాగుతూ పొదుగు వచ్చేది, పాలు తీసేవారు. సహజంగా పాలు వచ్చేవి. అప్పుడు అవి కూడా చక్కగా అన్నీ తిరిగి బయట అన్నీ తిని వచ్చి, రకరకాల మొక్కలు అవి తిని వచ్చి మంచి పుష్టికరమైన పాలు ఇచ్చేవి. ఇస్తే ఆ పాలు తాగిన నాళ్ళు మనకి ఎవ్వరికి
ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు అదే పాలు మనకు ఎలా వస్తుందో తెలుసా మీకు? చాలా మీకు అక్కడక్కడ దీన్ని వినే ఉంటారు. అయితే మరి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం అంతే. ఏంటంటే పాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాలు తీసేటప్పుడు చిట్లు తనాలు అన్నీ పక్కన పెట్టేసి పాలు ఇవ్వడం కోసం పాలుకి తీయడానికి చిట్టో దానా కొడితే పెట్టాం అనుకోండి 100-200 అవుద్ది ప్రతి పూటని. అంతెందుకు అని చెప్పేసి ఒక ఇంజక్షన్ చేయడం మొదలెట్టారు. హార్మోన్ ఇంజక్షన్ చేయడం మొదలెట్టారు. ఆ ఇంజక్షన్ చేసి పాలు తీయడం. ఇంజక్షన్ చేయగానే ఉంది పాలు ఇచ్చేస్తుంది. హార్మోన్ ఇవ్వగానే యాక్టివేట్ అయిపోయి ఆ పాలు ఇచ్చేస్తుంది. యాంత్రికంగా అది పాలు ఇచ్చేస్తుంది. పాలు ఇచ్చేస్తే పాలు తీసుకుని పాలు తీస్తున్నాం. ఇంజక్షన్ ఇవ్వగా ఏమవుతుందంటే ఈ హార్మోన్ పాలలోకి వచ్చేస్తుంది. ఈ పాలు మనకు వస్తాయి. పాలు ఏం చేస్తాయి? ఫ్యాక్టరీకి వెళ్తాయి. ఫ్యాక్టరీలో ఏం చేస్తారు? శాతం తీసేస్తారు తప్ప ఈ హార్మోన్ ఏం తీరు కదా. 2 అవి నిల్వ ఉండడానికి ఏవోటి కలుపుతారు. కలపకుండా పాలు నిల్వ ఉంటాయి. పొద్దున్న తీసిన పాలు 1-2 గంటల్లో కాగిపోతే ఇరిగిపోతాయి. అలాంటి పాలు మనం నెలల తరబడి దాచుకుంటున్నాం. అలా ఉంటున్నాయంటే ఏదో ఒకటి కలపకుండా పాలు ఎలా నిల్వ ఉంటాయి? ఓకే, ఆ కలిపే పదార్థం మనం పక్కన పెడదాం. అందులో అయితే హార్మోన్ అయితే మనకు వచ్చేస్తుంది. ఈ పాలు మనం పిల్లలకి పాలు మంచిది, పాలు బలం అని చెప్పేసి పిల్లలకి ఈ పాలు ఇవ్వడం మొదలెట్టాం. ఈ పాలు తాగిన పిల్లలు ఈ హార్మోన్స్ లోపలికి వెళ్ళిపోయి వీళ్ళకి హార్మోన్ ఎప్పుడో 18 ఏళ్ళకి రావాల్సిన 16 ఏళ్ళకి రావాల్సింది ముందే యుక్త వయసు వచ్చేస్తుంది. అలాగే మాంసం పరిస్థితి ఏంటంటే మామూలుగా నాటుకోళ్ళు గుడ్డు పిల్లై ఎదిగి 6 నెలల్లో సంవత్సరం ఎదిగిన తర్వాత 6 నెలలు అంటే చిన్నపిల్ల అని యుక్త వయసు దానికి, లేదా ఓ సంవత్సరం ఎదిగాక అప్పుడు కోసుని తినేవారు పూర్వం అయితే చికెన్లు విని. అది సహజంగా తినేది ఆహారం కూడా సహజంగా ఈ ప్రకృతిలో దొరికేవి తినేది. సో దానికి ఎలాంటి బాడీలో కెమికల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు 6 నెలలు పెరగాల్సిన కోడి ఒక ఫామ్లో 40 రోజుల్లో పెరిగిపోద్ది. 40 రోజులు పెరగడానికి దాన్ని రాత్రి పగలు పడుకోకుండా 24 గంటలు తినేలా మందులు ఇస్తారు. అలా అది పెరగడానికి కొన్ని ఇంజక్షన్స్ వ్యాక్సిన్ అన్నీ వేస్తారు. ఏంటంటే ఇలా ఊరిపోతుంటుంది కోడి. 40 రోజుల్లో 3 కేజీలు 4 కేజీలు వచ్చేస్తే అది మనం చికెన్ బయటకు వస్తుంది. సో ఆ పెరగడానికి పెట్టే ఫీడ్, వాడే మందులు, దానికి గంటకి ఆకలేసేయడానికి మందులు ఏంటంటే ఏదైనా అందులో దాడి అన్నీ కూడా ఆ చికెన్ ద్వారా మనకి వచ్చేస్తాయి. కొంతమందికి ఏంటంటే ఒక్కోసారి రివర్స్ కూడా అవుతుంది. రావాల్సిన లక్షణాలు రావట్లేదు, మెచ్యూర్ అవ్వడం లేట్ అయిపోతుంది. లేట్ అయ్యే చాలా తక్కువ, అరుదు, అక్కడక్కడ 10% ఉంటుంది. 90% ఇదే ఇబ్బంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ముందే వచ్చేస్తున్నాయో అప్పుడు వీళ్ళకి ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు వీళ్ళు మాధ్యమాల్లోకి వెళ్తారు. మాధ్యమాలు చూసి మారిపోతున్నారని మనం అనుకుంటున్నాం. అసలు మాధ్యమాల జోలికి వెళ్ళడానికి కారణమే ఇవి తినడం వల్ల వాళ్ళకి ముందే లోపల హార్మోన్స్ ఉత్పత్తి బ్రెయిన్ అలాంటి కోరికని కలిగిస్తుంది అన్నమాట. ఆ కలిగిస్తుంటే వీళ్ళు వీటికి అట్రాక్ట్ అయ్యి ఇక ఈ ప్రాబ్లంకి ఏం చేస్తాం? మనం పరిష్కారం కోసం వెళ్తుంటాం. వైద్యానికి, ఆయుర్వేదం, ఏదో వైద్యానికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఏ వైద్యం ఏమీ శాశ్వతంగా పరిష్కారం ఉండదు పాపం. అలా తిరుగుతూనే ఉంటాం. మనం ప్రధానంగా వైద్యానికి వెళ్తే తాత్కాలిక ఉపశాంతి మాత్రమే, కానీ ఇదేమి మళ్ళీ మార్పు ఏం చేయలేము. అంటే ఇంకా బీజం పడిపోయింది, దానికి పరిష్కారం లేదు. అయితే ఎప్పుడు చెప్తుంటాం మనం, ఎంత పెద్ద సమస్య అయినా ఒక చిన్న పరిష్కారం ఉంటుంది, చిన్న ఉపాయం ఉంటుంది. ఆ ఉపాయంతో మనం బయటకు వచ్చేయచ్చు. ఆ ఉపాయమే పాలల్లో ఏమి కలిపి మీరు ఏ పాలైనా సరే, పాలన్నీ పాడైపోయి అనుకుంటున్నాం మనం. సో ఆ పాలు తాగడం వల్ల మనకి కానీ మన తర్వాత తరం కానీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే చేసే ఒక మార్గం అయితే మనకు ఉంది. ఒక మూలిక ఉంది. ఆ మూలికని మనం ఈ పాలలో కలిపామనుకోండి, ఈ మూలికని కలపగలిగితే ఆ పాలు మళ్ళీ సహజ స్థితికి వస్తాయి. మనకి ఎలాంటి అనారోగ్యాన్ని చేయు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకేంటంటే ఆ మూలిక అందరికీ దొరుకుతుంది. ఇప్పుడు అందరికీ సహజంగా దొరుకుతుంది. పూర్వం పిల్లలు సన్నగా ఎండిపోతున్నారు అనుకోండి, ఆ పొడి పాలల్లో కొట్టేసి
పాలలో వేడి పాలలో పొడేసి అంటే క్రీమ్లో అయిపోయిందంట. ఆ క్రీమ్ తినిపించేవారు. తినిపిస్తే చక్కగా ఆకలేసి తిన్నదంట పట్టి ఒళ్ళు వచ్చేది. అంటే ఏ వయసులో ఉండాల్సిన ఫిజిక్ ఆ వయసులో లేదనుకోండి, ఆ లేనప్పుడు ఇది ఇచ్చేవారన్నమాట. ఇది పాలలో వేసి ఇచ్చేవారు. ఇవ్వడం వల్ల ఆ వయసుకి ఆ ఫిజిక్ అది వచ్చేది. అది ఎప్పుడైనా బాల్యంలో సన్నగా ఉంటే ఇచ్చేవారు. అలాగే యుక్త వయసులో సన్నగా ఎండిపోతున్నాను అనుకోండి ఇచ్చేవారు, నార్మల్గా వచ్చేవారు. అలాగే మధ్య వయసులో కూడా పెళ్ళైన తర్వాత సన్నగా అయిపోతున్నాను అనుకోండి, అది పాలలో వేసి ఇచ్చేవారు, మళ్ళీ కూడా ఇచ్చేది. అలాగే ముసలితనంలో కూడా బాగా చిక్కి సెలిమైపోయి నీరసంతో అలా ఉంగిపోతున్నాను అనుకోండి, అప్పుడు ఇది పాలలో వేసి ఇచ్చేవారు వాళ్ళకి పడుకునేటప్పుడు. చక్కగా ఈ పాలు తాగి అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఆ రెమెడీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీకు అవి చూపిస్తాను, ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం తాగుతున్న పాలు ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నాం కదా. సో ఆ పాలని, ఏ పాలైనా సరే, ఆ పాలని మళ్ళీ మనకు ఔషధంగా ఎలా మార్చుకోవాలి అనేది చిన్న చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. అందరూ చేసుకోగలుగుతారు, ఎక్కడున్నా ఏ మారుమూలన్నా చేసుకోవచ్చు ఈజీగా. ఎంత సిటీలో ఉన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ అందుబాటులో ఉన్నవే. అయితే పాలు, ఒక గ్లాస్ పాలు, గ్లాస్ అంటే మళ్ళీ ఎంత అడుగుతాయి, 200 ml, ఒక 200 ml పాలని పొయ్యి పెట్టి బాగా మరగబెట్టి, మరుగుతుండగా ఇది నేల తాడి అని పిలుస్తారు. అంటే ఆకులు తాటాకలో ఉంటాయని నేల తాడి. ఇది భూమిలో ఉంటుంది, వేళ్ళు లోపలికి ఉంటాయి. ఇది సంస్కృతంలో ముసలి అని పిలుస్తారు. ఈ నేల తాడి దుంపలు అంటే పాలల్లో ఇవన్నీ మనం పూర్వీకులు వాడినవే. ఏదో నేను కొత్తగా కనిపెట్టి నేనేదో సైంటిస్ట్ని అని చెప్పట్లా. మన పూర్వీకులు వాడిన దాన్ని ఎలా వాడారు, ఎందుకు వాడారు, ఏ సందర్భంలో ఎలా వాడారు, వాళ్ళు ఎలా వాళ్ళ సమస్యని శాస్త్రంగా పరిష్కరించుకున్నారని చెప్తున్నాను నేను, అంతే. ఓకే, మనం అనుకున్నాం కదా బాల్యంలో ఏ వయసులో ఉండాల్సిన ఫిజిక్, ఈ శరీరం ఎలా ఉండాలో అలా ఉంటుంది. అయితే బాల్యంలో చిన్నప్పుడు సన్నగా ఉన్నారనుకోండి, ఎండిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో అనవసరం. కానీ సన్నగా ఎండిపోయి ఉంటే ఈ దుంప పొడి వేసి, దుంపను చెదగొట్టి పాలలో మరగబెట్టి కొంచెం బెల్లం వేసి ఆ పాలు ఇచ్చేవారు. ఒక నెల ఇస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చారన్నమాట. అలాగనే ఒళ్ళు వచ్చారు. ఆ వయసుకి వాళ్ళు ఉన్న హైట్కి ఎంత రావాలో అంత ఒళ్ళు వస్తారన్నమాట. అదే యుక్త వయసులో సన్నగా అయిపోయారు అనుకోండి, ఆ టైంలో కూడా పాలతో ఇచ్చేవారు, ఇస్తే లావు అయ్యారు. అలాగే మధ్య వయసులో అలా సన్నగా ఎండిపోతున్నారు అనుకోండి, ఇది ఇచ్చేవారు. లోపల ఏ ప్రాబ్లం ఉన్నా సరే ముందు ఇది పాలలో వేసి ఇచ్చేవారు. ఇచ్చేస్తే ఈ తాగిన 40 రోజులకు మళ్ళీ మనిషి మామూలు స్థితికి వచ్చేవాడు. అలాగే ముసలితనంలో కూడా బాగా నీరసపడిపోయి బాగా వీక్నెస్ అది ఉందనుకోండి, ఆ టైంలో కూడా ఇది పాలలో వేసి ఇస్తే పాలు, బెల్లం, ఈ పొడి, ఇది విపరీతమైన బలం అన్నమాట. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా చేసేవారు. పాలు మరగబెట్టి 2 చెంచాలు పొడేస్తే ఇలా కొడితే క్రీమ్లో అయిపోతుంది, జామ్ క్రీమ్ లాగా, ఐస్ క్రీమ్లో అయిపోయింది. అందులో కొంచెం బెల్లం వేసి అది తినిపించేవాడు. తినిపిస్తే ఇప్పుడేదో మనం సిరిలాకలు తింటున్నాం, ఇది నేచురల్ సిరిలాక్ అనమాట. మంచి చక్కగా పుష్టిగా పెరిగారు పిల్లలు. అలా ఏంటంటే చాలా ఇది పాతకాలంలో అందరూ వాడారు కాబట్టి ఇది చాలా అద్భుతం. ఇది మామూలుగా వైద్యశాస్త్రంలో కూడా మేము రసాయన ద్రవ్యం ఉంటాం, అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేదని అర్థం. చాలా రకాల జబ్బుల మీద పనిచేస్తాయి, జబ్బులు రాకుండా కూడా చేయగలదు. అందులో ఇది పెట్టింది పేరు. అయితే ఈ దుంప మామూలుగా అయితే పచ్చిది కొట్టేసేవారు పూర్వం. మనం పచ్చి దొరకవు, తెచ్చుకోలేము. కాబట్టి ఎండి పొడి, ఈ నేలతాడి పొడి ఎండిది బజారులో అన్ని షాపుల్లో, ఐరన్ షాపులో దొరుకుద్ది. చక్కగా ఒక గ్లాసు 200 ml పాలకి ఒక పావు చెంచా పొడి వేసి, మీకు సరిపడి తీపి బెల్లం, పాత బెల్లము, నల్ల బెల్లము, ఏదో బెల్లం కలుపుకొని, తాటి బెల్లం అయితే ఇంకా మంచిది, ఆ కలిపి తాగేచ్చు అన్నమాట. ఈ మొక్క గుర్తుపట్టడం, ఈ దుంప ఇక్కడ దాకా కట్ చేస్తాం. ఇది తాడి చెట్లు అంటే తాడి చెట్టు అంతే అవ్వదు, ఇది భూమి మీదే ఇంతే ఉంటుంది ఆకు, తాటాకుల్లో ఉంటాయి, అందుకని నేల తాడి అన్నారు. ఇది పెద్ద చెట్టు అయిపోతుంది. పసుపు రంగు పురుగు వస్తాయి. అడవుల్లోకి వెళ్తే ఎప్పుడన్నా ట్రెక్కింగ్, మనం ఏదైనా విహారయాత్రలకి మనం అడవులకి వెళ్ళినప్పుడు కింద చూడండి చక్కగా కనిపిస్తాయి చిన్న చిన్న పసుపు రంగు పువ్వులతో మొక్క చాలా అందంగా ఉంటుంది.
తొగితే లోపల పెద్ద పెద్ద దుంపలు వస్తాయి. ఇవి మామూలుగా ఏంటంటే మీకు జనరల్గా అన్ని ఆయుర్వేద షాపుల్లోని ఈ పొడి చక్కగా బయట దొరుకుతుంది. ఈ ఇందులో కల్తీలు ఏమి ఉండవు, ఎందుకంటే సహజంగా దొరికేదే. ఇప్పుడు రైతులు కూడా పండిస్తున్నారు, పండించి ఇస్తున్నారు, సహజంగా దొరుకుతుంది. ఈ పొడి ఈజీ అందరికీ. అంటే పాలకి ఏకైక పరిష్కారం, అంటే మన దగ్గరలో మన అందుబాటులో ఎవరింట్లో వాళ్ళు చేసుకునే పరిష్కారం ఇది. ఏంటంటే ఇది చక్కగా పాలు మరుగుతున్నప్పుడు మీకు పొడి వేయండి. పొడి ఉన్నప్పుడు ఇక్కడ పచ్చి దొరికితే పచ్చి దుంపే వేస్తే ఇంకా మంచిది. పచ్చి దుంప అయితే ఇలా కచ్చబిచ్చ కొట్టాలన్నమాట, మెత్తగా పేస్ట్ చేసేయకూడదు. చేసేస్తే మరిగిపోద్ది. వేసి కొంచెం బెల్లం మీకు ఉంటే బెల్లం, నల్ల బెల్లం, ఆర్గానిక్ బెల్లం, లేదు అది కూడా దొరకదు అనుకుంటే పంచదార, తీపి కోసం ఇలా బెల్లం ముక్కలు, లేదా మామూలు బెల్లం, ఏదో ఒక బెల్లం. బెల్లంలో చాలా రకాలు ఉంటాయి. మామూలు బెల్లం, నల్ల బెల్లం, తాటి బెల్లం, తాటి కలకండ, పంచదార, ఇవి మాత్రమే కలుపుకోవాలి. తేనె మంచిదని తేనె కలపకూడదు. వేడి దాంట్లో తేనె ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే కొంచెం బెల్లం, పాలు, ఈ దుంప కాంబినేషన్, ఈ మూడు కలిస్తే ఒక ఔషధం. కాబట్టి బెల్లమే ప్రధానంగా వేయండి. కాకపోతే ఆల్టర్నేట్ ఆలోచించండి. మనకు అన్ని ఆల్టర్నేట్లు చాలా ఈజీగా సింపుల్గా అయిపోవాలి చాలా అందరికీ. అదేంటంటే బెల్లం అనేది ప్రధానంగా వేయడం మంచిది. ఇది అయితే మనం చెప్పినట్టు అక్షరాలా పనిచేస్తుంది. పాలు మరుగుతుండగా నేలతాటి పొడి వేసి కొంచెం మరిగాక కట్టేసి బెల్లం వేసి కలపాలి. కలిపి వడపోసుకొని తాగాలి. అయితే అందరూ అనుకుంటారు నేలతాడి ఏదో వేసాం, మూలికి వేసేసాం, అది చేదుగా ఉంటుందేమో, పిల్లలు తాగుతారో తాగరా అని డౌట్ వస్తుంది. ఈ నేలతాడి దుంప చప్పగా తీపిగా బాగుంటుంది. ఇది చేదుగా ఉండదు, వాసన ఉండదు, రంగు రుచి వాసన ఏం తెలియదు. పాలు ఎలా ఉన్నా అలాగే ఉంటాయి. బెల్లం వేస్తే కొంచెం రంగు మారదు తప్ప పొడి వల్ల పాలు రంగు మారవు, వాసన మారదు, రుచి మారదు. పిల్లలు కూడా తెలియని తాగేస్తారు. మనం బూస్ట్లు గీస్ట్లు వేసే కన్నా శుభ్రంగా ఎలాంటి తినడం చాలా ఉత్తమం. ఈ పాలు కూడా మామూలు పాలు కన్నా ఇలా వేసిన పొడి వేసిన పాలు చాలా కమ్మగా రుచికరంగా ఉంటాయి. తాగడానికి ఇష్టంగా తాగుతారు పిల్లలు కూడా. కాబట్టి ఇలాంటి పాలు మనం తాగుతూ మన తర్వాత తరానికి అందించి అందరినీ ఆరోగ్యవంతులుగా చేద్దాం.